నేను ఎన్ఆర్ కాలనీలో మేము జీవిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడు 2 నెలలు అవుతుంది. మాకు సొంతంగా గృహాలు కావాలని మేము ఇక్కడ వచ్చి 2 నెలలు అవుతుంది. కానీ ఈ 2 నెలలు వచ్చినా కానీ ఇప్పుడు ఓబుల్రాజు మాకు ఇట్లా స్థలం లేదు, మాకు ఇండ్లు లేవు, నాకు 2 కొడుకులు 2 కోడెండ్లు మనవడు మనవరాలు ఉన్నారు, ఇంతవరకు మాకు ఇంత ఏది స్థలం లేదన్నంటే అది ఏరే వాళ్ళ తరపున అన్న మాకు పరిచయం అయ్యి ఇద్దమ్మా మీకు చూపిస్తానని ఇది వేసుకొని మీరు ఉండండి అమ్మా, మీరు సొంతంగా ఇండ్లు కట్టుకొనేసేసి ఉండండి అమ్మా, మీరు బార్డర్ కట్టుకోవద్దని చెప్పి మాకు ఆయన ముందుకు నడిపించినాడు. కానీ మేము ఇక్కడికి వచ్చేసి 2 నెలలు పొద్దైనా కానీ ఓబుల్రాజు అన్న మాకు సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత బంధువు తెలీదు. కానీ మాకు అంత ఏదన్నా కానీ ధైర్యం అని చెప్పే దాంట్లో కానీ చేసే దాంట్లో కానీ అంత చేసినాడు. ఇప్పుడు మేమందరూ తల్లి పిల్లలకు అట్లా సంతోషంగా ఉండం. కానీ ఒక్కరోజు ఏం జరిగిందంటే అది ఇప్పుడు మేము కరెంటు విషయంలో మేము అంతా మాట్లాడుకొని చేసుకొని ఆడవాళ్ళ విషయంలో అంతా కలిసే ఉన్నాం. 250 మంది కొట్టాలు అంతా కలిసే ఉన్నాం. కలిసి ఉన్న తర్వాత రొడ్డమ్మక్కనే వాళ్ళ పేర్లు నాకు ఇంకా ఎక్కువ తెలీదు. నేను రొడ్డమ్మక్కనైనా ఆయమ్మ, ఇంకా వాళ్ళ చెల్లెలి కుల్లాయమ్మక్కనే వాళ్ళు ఏదో మాట జరిగినప్పుడు కానీ రమణ అనే వాళ్ళు కానీ చూడలేదు నేను. కానీ వాళ్ళ మొన్న మీడియాలో మాట్లాడుతుంటే వాళ్ళ పేసులు చూసినాను నేను. అంత ఘోరంగా మాట్లాడిండేది వాళ్ళ పేసులు చూసినా. కానీ వాళ్ళ ధైర్యంగా మేము మాట్లాడిండేది లేదు, మేము చేసిందే లేదు. మాట మాట్లాడుకొని ఊరికి నిస్సకారణంగా బ్లేడ్లు కోసినారు, మాకి తాలిబొట్లు తెంపినారు, మాకు అది చేసినారు ఇది చేసినారు అని అన్ని కామెంట్లు పెట్టినారు. కానీ ఎందుకు వచ్చిందంటే ఈ ప్రస్తావన 2 ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. బాగుండే గుడిసెలకి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మాకు స్థలం కావాలని అని చెప్పేసి ఆయన అడిగినాం. ఇద్దమ్మా మీకు ఇది చూపిస్తున్నామని చెప్పేసి ఇది వేసుకోండి అమ్మా అని చెప్పినారు. కానీ వాళ్ళు వస్తేనే ఎట్లా వచ్చినారంటే మాదే స్వతంత్రం, మాదే ధైర్యం, మాదే కదా అక్కని వచ్చి అన్నకి అసలు మాట్లాడితే మాకు 10 కొట్టాలు కావాలి 20 కొట్టాలు కావాలంటే అన్నయ్య నాకు మాట్లాడిండేది. అన్నయ్య ఓబుల్రాజు అన్నయ్య చూడమ్మా అందరూ బీద వాళ్ళే, 10 కొట్టాలు 20 కొట్టాలంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదమ్మా. మీలాగా వాళ్ళు వచ్చిన వాళ్ళు మీలాగా వచ్చిన వాళ్ళు వేసుకోండి, అందరూ వేసుకునేసి అందరూ ఉండండి అని ఓబుల్రాజు అన్నంటే లేదు మాకెందుకు, మాకు కానే కావాలా 10 కొట్టలు కాకుండా మేము 20 కొట్టలు తీసుకుంటాం. మాకు అతను తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, మాకు వాళ్ళు తెలుసు, నీ ప్రతాపం ఏముంది, నీ ధైర్యం ఏముంది, నీకు చెప్పిన వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు వాళ్ళే దేన్ని తోలుకొచ్చిండేది అయింది, మాట్లాడిండేది అయింది, అని చేసిండేది అయింది. కానీ మేము న్యాయం పక్షాన్ని నిలబడినాడు మా అన్న ఓబుల్రాజు అన్న. చీనా అన్న గాని నరేంద్ర గాని మా పెద్దన్న అందరూ ఎవరే గాని మాకు వాళ్ళు ఏది చేసినా ఏది పెట్టినా అందరూ మాకు ధైర్యం చెప్పినా కానీ చూడమా మనం న్యాయంగా ఉందాము. ప్రతి మాటకి మా అన్న ఓబుల్రాజు అన్న ఏదైనా కానీ మాకు ఆడపిల్లలు మాత్రం ధైర్యం చెప్పినారు. కానీ వాళ్ళ మాత్రం డబ్బులకు అమ్ముడు పోలేదన్నా, వాళ్ళ మాదిరి అబద్ధాలు మాట్లాడలేదన్నా, వాళ్ళ మాదిరి ఇంకొకరు చెప్తారని మాట్లాడలేదన్నా. అన్న ఒక్కటే మన పక్కన న్యాయం ఉంది, అన్యాయం లేదు. మా ఓబుల్రాజు అన్న వచ్చేసి మన పక్కన న్యాయం ఉంది, మీరు ఏ దానికి భయపడద్దండి. మా ఈ ఎస్ఐ సార్ వచ్చినా మేము ఒకటే మాట మాట్లాడినాము, మన ఎంఆర్ఓ సార్ వచ్చినా ఒకటే మాట మాట్లాడినాము. మా పక్కన న్యాయం ఉంది. ప్రభుత్వం భూమి కోసం మేము పోరాడుతున్నాం, ఇంకోటి సొమ్ముకి మేము ఆశపడలే. కానీ ఓబుల్రాజు అన్న ప్రతి దాంట్లో మాకు ముందుకేసి అడుగు నడిపిస్తున్నాడు. అన్నని మాత్రము దయచేసి ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని అన్నని ఘోరంగా మాట్లాడద్దండి. చీనా అన్న గాని ఓబుల్రాజు అన్న గాని అన్న మాకు తెలుసు వాళ్ళు మాకు ఎంత ధైర్యం ఇస్తాండేది, వాళ్ళు ఏది చెప్తాండేది, ఏది చేస్తాండేది. వాళ్ళు మా మీద అంత బురద చల్లినా చూడమ్మా, వాళ్ళు బురద చల్లినారని చెప్పేసి మనం వాళ్ళ మీద రగడ పోకూడదు, వాళ్ళ మీదకి మనం ఏం మాట్లాడకూడదు. మనమంతా తల్లి పిల్లలకు అట్లా ఒకటే ఉండాలి కానీ అన్నారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడిందే మాట ఎప్పుడు కానీ మాట్లాడలేదు. చిన్న పెద్దనైనా అసలు మాకు తెలియస్తారు వాళ్ళని కానీ మేము చూడలే. అట్లా అయినా కానీ అంత ఘోరంగా వాళ్ళు డబ్బులు కమ్మడిపోయినది వాళ్ళు. మాకు నిజాలు నిన్న తెలుసుకున్నాం మేము. ఒక అమ్మ వాళ్ళంతా రాలే. ఇప్పుడు మేము ఏ తప్పు చేయకోకున్నట్లుంటే మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టినా వస్తున్నాం, ఏమి చేసినా వస్తున్నాం మేము. మళ్ళీ వాళ్ళు నిన్న ఎందుకు రాలేదు, మీడియా దగ్గర పోయినారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినారు, ఆటికి పోయినారు, ఈటికి పోయినా. మళ్ళీ వాళ్ళు ఇంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు నిన్న ఒక్కరు కానీ రాలేదు. ఒక్క మురిశిలమ్మ మాత్రం వచ్చింది. అదేందో సినిమాలు చూపిస్తారు సార్. అంతా అయిపోయినాక ఒక్కరు వచ్చి చూసినాక మళ్ళీ అంతా తుప్పు వస్తారే ఆ మూమెంట్ అట్లా టైంలో వచ్చేసి నిన్న ముసలమ్మ ఎందుకు రాలేదు మీ వాళ్ళందరూ అని చెప్పేసి పెద్దమ్మకి ఏమన్నా పెడదాము ఓటే వచ్చిందని మేము పోతే ఆ పెద్దమ్మ ఎంత బాధపడుతుందంటే ఆమె పేరు మేము అడగలే. దయచేసి అబద్ధం చేసుకోవద్దండి, ఆమె మీద అబద్ధం చెప్తే నాకే అబద్ధాలు చెప్పుకోవాలి ఎంతో మంది. ఏమనింది ఏమ్మా అయితే ఉండవు, ఎవరు రాలేదు మీ వాళ్ళంటే ఎవరు రాలేదమ్మయ్యా, మళ్ళీ వస్తారో పోతారో కానీ ఏం జరుగుతుందో ఏం జరగలేదంటే ఎందుకు అంటే
చూడమ్మయ్యా మా దగ్గర మేము ఆరు కొట్టాలంట సార్. 6 కొట్టాలకి 6 కొట్టాలు చెప్పిన ఒక్కొరికి 6,000 15,000 ఇచ్చినారంట. 6 కొట్టాలకి 60,000. అది ఎంత ఇచ్చినారు? ఏమని చెప్పినారు? మేము చూడనైనా పొద్దుమున్న రాలేము, మేము పొద్దుమున్న రాలేము, ఇదో మీకు ఎక్కువ కాల్చింటే డబ్బులు ఇస్తాము, మాకు అందరూ పంచినప్పుడు ఇవ్వండి మాకు స్థలాలు అని చెప్పేసి ఆ ఫకీరప్పన్న కుల్లాయమ్మన్న ఈ రొడ్డమ్మన్న వాళ్ళ ప్రతి ముప్పు ఉంది. వాళ్ళ నుంచి ఓబులరాజు అన్నకు ముప్పు ఉంది. దయచేసి అన్నకి ఓబులరాజు అన్నకు గాని, చీనా అన్నకు గాని, నరేంద్రకు గాని, శేషానికి గాని ఎవరికి ఏది జరిగినా సార్ మేమంతా యాడికైనా కానీ పోతాం, యాడికైనా. వాళ్ళ మాత్రం ఇంతవరకు మేము 2 నెలల నుంచి ₹1 తీసుకోలేదు, ₹1 వాళ్ళకి మేము ఏం తీయలేదు. మాకు సహాయపడుతున్నారు, మేము ఆకలి ఒకటి మళ్ళీ పెడుతున్నారు. వాళ్ళు ఏది జరిగినా వాళ్ళకే ముప్పు. నమస్కారం సార్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా అన్న వాళ్ళ మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నారు. దీనికి కారణం ఎవరెవరంటే ఆ పక్కన ఫకీరప్ప, నరసింహులు, రమణ, ప్రమీల, రెడ్డమ్మ వాళ్ళ చెల్లెలి, అన్నమ్మ, అరుణ, చిన్న పెద్దన్న ఆయన డబ్బులు వాళ్ళ పక్క సైడ్ డబ్బులు తీసుకొని మా అన్న వాళ్ళ మీద ఆపాదాలు వేస్తున్నారు. కుల్లమ్మ వాళ్ళందరూ మా ఓబులరాజన్న గాని, సీనా అన్న గాని, శేషు అన్న గాని, నరేంద్ర అన్న వాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఆ అమ్మ ఎవరో 10,000 ఇచ్చినాము, మేము కాలకాడు ఇచ్చినాము, చెరువు కాడు ఇచ్చినాము, మమ్మల్ని పట్టుకుండేకి వచ్చినారు, అది ఇదని లేనిపోని కల్పించి చెప్తున్నారు. కలెక్టర్ గాని, ఎస్పీ గారు గాని, పోలీసు వాళ్ళు ఎవరున్నా, ఎంఆర్ఓ వాళ్ళు గాని మాకు న్యాయంగా విచారించి అన్యాయం చేయకోకుండా మమ్మల్ని దయచేసి మాకు సాయం చేయాలని కోరుకుంటాను.